హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. ఎనీ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి కాళ్ళల్లో మంటలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు పేషెంట్ ని మేము క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి ఈ మంటలు దేని వల్ల వస్తున్నాయి అంటే ఆర్థోపెడిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో మంటలు వస్తున్నాయా, లేకపోతే నరాలకు సంబంధించి మంటలు వస్తున్నాయా, లేకపోతే ఇతరత్ర మెడికల్ ప్రాబ్లమ్స్ తో మంటలు వస్తున్నాయని చూడాల్సి వస్తుంది. పేషెంట్ ని డీటెయిల్ గా ఎగ్జామిన్ చేసి పూర్తిగా హిస్టరీ తీసుకుంటే చాలా మంది ఇలాంటి పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న నరాలు ఎస్పెషల్లీ పాదం నరాలను ఎఫెక్ట్ అవుతుంటుంది. దీన్ని న్యూరోపతి అంటారు. అంటే డయాబెటిక్ న్యూరోపతి అని అంటుంటారు. కొంతమందికి మంటలతో పాటు నొప్పులు కూడా వస్తుంటాయి. ఓకే. సో మనం పేషెంట్ని క్లినికల్గా చూసి నడుములో ప్రాబ్లం ఉందా, లేకపోతే నరాల ప్రాబ్లం ఉందా, లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఏమైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటివి ఉన్నాయా, లేకపోతే యూరిక్ యాసిడ్ ఏమైనా ఎక్కువ అవుతుందా, అది కూడా చూడాల్సి వస్తుంది. సపోజ్ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కాళ్ళల్లో కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, ప్లస్ విపరీతమైన నొప్పి ఉంటుంది, మంట కంటే ఎక్కువ నొప్పి ఉంటుంది. సో కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి ఇది ఇది ఎందుకు వచ్చింది అని చూస్తే మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు ఈ నొప్పులు తగ్గుతాయి. ప్లస్ ఈ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకొని థైరాయిడ్ను కంట్రోల్లో పెట్టుకుంటూ కూడా ఈ కాళ్ళల్లో మంటలు తగ్గుతాయి. ఈ కాళ్ళ మంటలకి ఏజ్ పెరుగుతుంటే ఈ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి, మంటలు ఎక్కువ అవుతుంటాయి. సో వీటిని మీరు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకొని ఇది దానికి తగ్గట్టు టాబ్లెట్స్ రాసుకుంటే బెటర్ ఉంటుంది. అప్పుడప్పుడు ఆర్థోపెడికల్లీ కూడా మనకు నడుములో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కాళ్ళల్లో మంటలు రావచ్చు, ఎముకలలో వీక్నెస్ ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కరెక్ట్గా నిర్ధారణ చేసుకుని ప్రాబ్లం ఎక్కడ ఉందో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ చేసి మీకు టాబ్లెట్స్ ఇస్తే మీకు కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ పోవాలి అంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఈ మంటలు ఏమైనా తగ్గాలన్నా కానీ మీరు కంపల్సరీ వాకింగ్, లేకపోతే యోగా, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేయాలి. చేస్తే ఇవి మంటలు కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ వీటితో పాటు టాబ్లెట్స్ కూడా తీసుకోవాలి. ప్లస్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ.